ఐపీఎల్లో ఈరోజు ఒక క్రూషియల్ నాక్డౌన్ జరగబోతోంది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీకి పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్స్ ఉన్నాయి, సిఎస్కేకి 14 ఉన్నాయి. సిఎస్కే గెలిస్తే 16 ఈజీగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఆర్సీబీ గెలిస్తే 14, ఇద్దరు కూడా ఈక్వల్ పాయింట్స్కి వస్తారు, సిఎస్కే అట్లాగే ఆర్సీబీ. అలా వచ్చినప్పుడు నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. సో నెట్ రన్ రేట్ చాలా తక్కువ ఉంది ఆర్సీబీకి, వీళ్ళతో చూసుకుంటే సిఎస్కే ప్లస్లో ఉంది. సో ఈ టైంలో ఆర్సీబీ గెలవడంతో పాటు కొన్ని కండిషన్స్తో గెలవాల్సి ఉంటుంది. దాంతోపాటు అందరికంటే పెద్ద థ్రెట్ ఈరోజు రెయిన్ అని చెప్పుకోవాలి, చిన్నస్వామి స్టేడియంలో రాబోతున్న రెయిన్. దాని గురించి నాకు తెలిసినటువంటి ఫోర్కాస్ట్ ఏంటంటే డెఫినెట్లీ రెయిన్ పడబోతుంది, ఈవినింగ్ పడబోతుంది, అట్లాగే నైట్ కాస్త 9:30 తర్వాత కూడా రెయిన్ కనిపిస్తుంది. ఓవరాల్గా డ్రిజిల్స్ షార్స్ అనేవి మామూలుగానే ఉంటాయి. సో దిస్ ఈజ్ అ రెయినీ డే, అందులో డౌట్ లేదు. కానీ మ్యాచ్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయే 100% ఛాన్సెస్ ఉన్నాయి నేను అనుకోవట్లా. బట్ ఎస్ఆర్హెచ్ ఉప్పల్ మ్యాచ్ అప్పుడు కూడా నేను ఇదే ఫోర్కాస్ట్ చేశాను, బట్ అది తప్పింది. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఫోర్కాస్టింగ్ అంత 100% చెప్పలేము, ఒక 70-75% ఛాన్సెస్ ఉంటాయి అంతే. సో ఇది క్లైమేట్, నేచరు, క్లౌడ్స్, రెయిన్ ఇదంతా కూడా మన చేతిలో ఉండదు కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్పగలుగుతాం. సో మ్యాచ్ జరుగుతుంది, మినిమం మ్యాచ్ 8 అవర్స్ 5 అవర్స్ కాస్త బెటర్గా జరుగుతుందని నేనైతే నమ్ముతున్నా ఈరోజు. సో చూద్దాం మరి ఏమవుతుందో. అయితే రెయిన్ సంగతి పక్కన పెడితే ఆర్సీబీ గెలవడంతో పాటు కొన్ని కండిషన్స్తో గెలవాలి. ఆ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకున్నాం, చేసినప్పుడు 200 కొట్టారనుకున్నాం. 200 టార్గెట్తో సిఎస్కే సెకండ్ బ్యాటింగ్ దిగుతుంది కదా, ఆ దిగిన కండిషన్లో 182 రన్స్కే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత కొట్టినా, ఆర్సీబీ 150 కొట్టినా 250 కొట్టినా ఎంత కొట్టినా 18 రన్లు తక్కువకి రిస్ట్రిక్ట్ చేయాలి. సో 250 కొట్టినా 18 రన్ల కంటే తక్కువ, ఇప్పుడు 232 ఆ నెంబర్కి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా అనమాట. ఎంత కొట్టినా 150 కొట్టినా 132కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది సిఎస్కేని. అప్పుడు నెట్ రన్ రేట్ బెటర్ అయ్యి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, మ్యాచ్ గెలుస్తారు. ఒక కండిషన్. లేదు సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, అట్లా చేసిన సందర్భంలో సిఎస్కే 200 కొట్టింది అనుకోండి, అట్లాంటి కండిషన్స్లో ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ దిగి చేజింగ్ చేస్తున్నప్పుడు 11 బాల్స్ ఉండగానే ఈ స్కోర్ని వాళ్ళు అందుకోవాలి. 200 కొట్టారనుకోండి సిఎస్కే, దాన్ని వీళ్ళు 18 అంటే 3 అవర్స్ ముందే, అంటే 11 బాల్స్ కానీ 18 బాల్స్ కానీ ఇట్లా కొంత ముందుగానే వాళ్ళు 2 అవర్స్ ముందుగానే వాళ్ళు చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ కండిషన్గా, అంటే 11 బాల్స్ ఎగ్జాక్ట్గా. సో 11 బాల్స్ ముందుగానే అంటే 2 అవర్స్ అటు ఇటుగా వాళ్ళు చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మేజర్ కండిషన్. ఇట్లా కనుక చేస్తే మ్యాచ్ గెలుస్తుంది, 14 పాయింట్స్ వస్తే అట్లాగే వాళ్ళు ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళిపోతారు. సిఎస్కే నెట్ అంటే తగ్గుతుంది, వీళ్ళకి పెరుగుతుంది ఆ టైంలో అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఒక మ్యాచ్తో అట్లా టర్న్ అవుతుంది అనమాట. లేదు 5 అవర్స్ మ్యాచ్ లేదా 8 అవర్స్ మ్యాచ్ అట్లా చిన్న మ్యాచెస్ జరిగితే కూడా అంతే. అప్పుడు సిఎస్కే ఇందాక సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్లో 20 అవర్స్లో 200 అన్నాం కదా, అట్లాగా 5 అవర్స్లో ఒక 65-70 కొట్టింది అనుకోండి. ఆ 70లో మళ్ళీ 18 తక్కువకి రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే 52కి రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది వాళ్ళు సిఎస్కే బ్యాటింగ్ చేస్తే, లేదు ఆర్సీబీ ఫస్ట్, ఇందాక చెప్పిన ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, లేదు సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం అప్పుడు కూడా ఒక త్రీ అవర్స్ ముందు 11 బాల్స్ ముందు, ఇందాక అనుకున్నట్టు చేజ్లో కూడా 11 బాల్స్, చేజ్ అయితే 11 బాల్స్ ముందబ్బా కొట్టేయాలి ఆ చేజ్ని. లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు అంటే అవతల వాళ్ళని 18 రన్స్ లోపు రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈరోజు ఆర్సీబీ గెలవాలి అంటే ఉండేటువంటి అవకాశాలు, ఛాన్సెస్, కండిషన్స్, ప్రొవైడెడ్ రెయిన్ కనుక పడకుండా మ్యాచ్ మొత్తం జరిగితే. రెయిన్ పడితే చెరో పాయింట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆల్రెడీ 14 ఉన్నటువంటి వాళ్ళు 15 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. రన్ రేట్ చూసుకోకర్లా, వీళ్ళు ఆల్రెడీ 12 ఉన్న వాళ్ళు 13 పాయింట్స్ వస్తాయి అంతే. సో ఇవి ఛాన్సెస్. చాలామందికి తెలియదు, మ్యాచ్కి ఎక్కువ టైం కూడా లేదు. ట్రై చేయండి, ఎవరికైనా తెలియజేయడానికి ఈ వీడియో షేర్ చేయొచ్చు. మీకు తెలిసిన చాలామంది ఉంటారు ఐపీఎల్ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఆర్సీబీ సిఎస్కేకి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఫ్యాన్స్ ఉండే ఉంటారు. సో డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి.